రైట్ గా 6 లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుతున్నాయని కూటమి నేతలు దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇక ముంబై నటి జత్వానిని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పీఏసీ మీటింగ్ లో స్పందించారు. ఇక రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు, రైట్ బ్రాహ్మణి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పాలిట్ బ్యూరో అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి పీఏసీ సభ్యులతో చర్చించారు. దీనితో పాటుగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాపై కేసులకు సంబంధించి పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ అయితే చేశారు. ప్రస్తుతం పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని పీఏసీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఇప్పటికే చెప్పింది. మొత్తం 33 మంది వైసీపీ నాయకులను పీఏసీ సభ్యులుగా నియమించారు. అటు ఇలా నియమించిన 33 మంది పీఏసీ సభ్యులు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని కేంద్ర కార్యాలయం అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పీఏసీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం విమర్శల దాడి అయితే చేశారు. రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుతున్నాయని, దుష్ట సాంప్రదాయాలకు తెరలేపుతున్నారని, ముంబై నటి జత్వాన్ని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారిని ఆంజనేయులు అరెస్ట్ చేసిన విషయంపై జగన్మోహన్ రెడ్డి స్పందించు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు ఆ ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. కేవలం కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసమే తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తూ అరెస్టులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ దిగజారుస్తూ కూటమి ప్రభుత్వ నాయకులు దుష్ట సాంప్రదాయాలకైతే నాంది పలుకుతున్నారు. ఇటు మిథున్ రెడ్డిని కూడా ఈ విధంగానే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసుల్లో ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ స్కామ్ పైన కూడా సిఐడి కేసు అయితే నమోదు చేసింది. అటు సిఐడి కేసు పెట్టిన తర్వాత వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీకి లిక్కర్ పాలసీకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రైవేటు మద్యం దుకాణాలని ప్రభుత్వం మాత్రమే పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం మాత్రమే నడిపే విధంగా అమలు చేశామన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం అయితే చేకూరేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు సైతం, కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కన్సందనలో అటు మద్యం పాలసీకి సంబంధించి జేబులు అయితే నింపుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అటు రాజధాని నిర్మాణ పనులు సైతం అంచనాలు విపరీతంగా కూటమి ప్రభుత్వ నాయకులు దోచేస్తున్నారని చెప్పారు. ఇది గతంలో 33,000 కోట్ల రూపాయలు ఉండే టెండర్లకు సంబంధించి ఆ రాజధానికి సంబంధించిన పనులు ఇప్పుడు 77,000 కోట్ల రూపాయలకి అయితే పెంచి జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ అటు రివర్స్ సెంటరింగ్ అనేది తీసేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే వ్యవస్థను తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా దోపిడీలు అయితే చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా ఆదాయం అయితే పెరుగుతుంది, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఆదాయం మాత్రం తగ్గుతుందని చెప్పి అటు కూటమి ప్రభుత్వ పెద్దల జేబులకు సంబంధించి ఆదాయం పెరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ముఖ్య సమస్యలు అయితే బయటికి రానివ్వకుండా వెంటనే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కూటమి నాయకులతో జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తూ దాని నుంచి తప్పించుకోవడానికి అటు ఎవరో ఒకరిని అరెస్ట్ అయితే చేపించి ఖచ్చితంగా వాళ్ళ మీద ఎక్కడ లేని కేసులు అయితే బనాయించి డైవర్షన్ పాలిటిక్స్ అయితే చేస్తున్నారు. అటు గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా సరే కనీసం సూపర్ 6 అయితే హామీలు అయితే అమలు చేయడం లేదు. ప్రస్తుతానికి 3,005 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీని కూడా తలదన్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు దీనికి సంబంధించి పూర్తిగా రాజకీయ వ్యవస్థను అయితే కింద స్థాయికి అయితే తీసుకెళ్లి గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని పీఏసీ సభ్యులకైతే జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బ్రాహ్మణి. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రితో కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపైన ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ మమతా.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలను విదేశాల్లో జరుపుకొని డైరెక్ట్గా ఢిల్లీ చేరుకోవడం జరిగింది. అయితే అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ చేరుకున్న తర్వాత ఏదైతే అధికారిక నివాసంలో ఉన్నారో అదే ఉదయం 10 గంటల నుంచి కూడా పూర్తిగా అధికారికంగా కేంద్ర మంత్రులు అందరినీ కూడా వరుసగా కలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఉదయం మొదటిగా కూడా జలశక్తి మంత్రిని కూడా కలవడం జరిగింది. జలశక్తి మంత్రిని కలిసి ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టు రాయలసీమ ప్రాజెక్టుకి సంబంధించి బనకచర్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేసే విధంగా, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రాయలసీమకు 200 టీఎంసీల నీటిని పూర్తిగా కూడా అక్కడ తీసుకెళ్లేందుకు గోదావరి ద్వారా కూడా దీన్ని చేసేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి ఈ గోదావరి జలాల పంపకం విషయంలో ఉన్నటువంటి విషయంపై కూడా పూర్తి స్థాయిలో జలశక్తి మంత్రితో కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే జలశక్తి మంత్రితో చర్చించిన పిదప దీనికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పలు అంశాలను కూడా చర్చించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి మొత్తం ఓవరాల్ గా పూర్తి చేసే ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు తర్వాత మంత్రులను వరుసగా కేంద్ర మంత్రులందరినీ కూడా వరుసగా కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో అయితే మాత్రం అమిత్ షాతో కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది. అమిత్ షాతో కలిసి దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఏపీ నుంచి జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికకి సంబంధించి ప్రధానంగా కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజ్యసభ ఎన్నిక విజయసాయిరెడ్డి ఖాళీ అయిన ఈ సీటుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక దీనికి సంబంధించి చర్చలు నడుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీలో నెగ్గినటువంటి మరో ముగ్గురు రిజైన్ చేసిన తర్వాత ఆ ముగ్గురికి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి టీడీపీ వాళ్ళకి మాత్రమే కేటాయించిన నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఖాళీ అయిన సీట్ను అయితే మాత్రం బీజేపీకి కేటాయించాలంటే కూడా బీజేపీ పట్టుబట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా పూర్తి స్థాయిగా దీంతో పూర్తిగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక న్యాయశాఖ మంత్రిని కూడా కలిసిన పరిస్థితి ఉంది. న్యాయశాఖ మంత్రిని కలిసి కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసేందుకు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా ఆయనకు అక్కడ కూడా ఓవరాల్ గా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ నెల 29కి సంబంధించి ఈ రాజ్యసభ ఎన్నిక నామినేషన్ నేపథ్యం ఇదొకటి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వచ్చే నెల 2వ తేదీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా తెలియజేసేందుకు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు అయితే కనుక తాను అహర్నిశలు కూడా నేను పరితపిస్తూ ఉంటానంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు కేంద్ర మంత్రులైనటువంటి పెంసాని చంద్రశేఖర్ కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, ఎంపీలందరినీ కూడా తీసుకొని అందరితో కూడా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లి ఏపీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, లేదంటే కనుక రాష్ట్ర విభజన అనంతరం వచ్చినటువంటి దాని మధ్యలో రావాల్సినటువంటి పూర్తి స్థాయి నిధులకు సంబంధించి కూడా వీళ్ళందరూ మంత్రులందరితో కూడా కంటిన్యూస్గా బిజీగా గడుపుతున్న పరిస్థితి ఉంది. ఈ పూర్తి స్థాయిలో ఈ బిజీ షెడ్యూల్లో కూడా చంద్రబాబు అయితే మాత్రం చాలా ఉత్సాహంగా కూడా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. డైరెక్ట్ గా విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇటువంటి కేంద్ర మంత్రులందరూ వరుసగా కలవడం చూస్తుంటే కనుక అందరూ కూడా ఆశ్చర్యంలో అవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ లిక్కర్ స్కామ్ అనగానే రాజ్ కెసిరెడ్డి పేరే వినిపించింది ఇన్నాళ్ళు. విజయసాయిరెడ్డి సైతం కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డినేనని ఫిక్స్ చేసేశారు. ఎట్టకేలకు కెసిరెడ్డిని సిఐడి అరెస్ట్ చేయడంతో అసలు మద్యం దందా ఎలా జరిగిందనే మ్యాటర్ బయటకు వస్తుంది. విచారణలో ఆసక్తికర విషయాలు, కొత్త పేర్లు వెలువడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో కూడా ఇసుక మాఫియానే కీలక రోల్ ప్లే చేసిందని తెలుస్తుంది. ఇంతవరకు ఎప్పుడు వినిపించని బల్లం సుధీర్ అనే పేరు బయటకొచ్చింది. కెసిరెడ్డి తర్వాత అతనే కీలక వ్యక్తి అని చెప్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకాల్లో భారీగా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి దాని మీద ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సిట్ అధికారులు అయితే సిఐడి అధికారులు దీని మీద కేసు నమోదు చేసి దీని మీద దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలకంగా ప్రధాన నిందితుడిగా వ్యవహరిస్తున్న ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద కీలక నిందితుగా ఉన్నాడు. ఇతను నిన్న హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతని అదుపులోకి తీసుకోవడం, అలాగే నేరుగా విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లడం, అక్కడ రాత్రి 4 గంటల సేపు పాటు విచారణ జరపడం,
అలాగే ఈ విచారణలో కూడా కీలక అంశాలతో పాటు అనేక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విచారణ అంతా పూర్తయిన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని నేరుగా విజయవాడలోని కొత్త ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టు ముందైతే ప్రవేశపెట్టున్నారు. ఈ కేసు పూర్వపరాలు చూసుకుంటే మొత్తం మీద ఈ లిక్కర్ అమ్మకాల్లో భారీగా అమ్మకాల్లో గోల్మాల్ జరిగింది, ఈ అమ్మకాల్లో అవినీతి జరిగిందని బయటపెట్టింది గత వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి కావచ్చు, అలాగే ప్రస్తుతం ఎంపీగా వైసీపీ ఎంపీగా పనిచేస్తున్న మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే సిట్టు ముందు అధికారుల ముందు హాజరయ్యారు. అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి 4 దఫాలుగా నోటీసులు అయితే అందించడం జరిగింది. ఈ 4 దఫాల నోటీసులు కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరు కాకపోవడంతో ఆయన మీద పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వేట కొనసాగడం జరిగింది. ఇదే క్రమంలో శంషాబాద్ ఆయన దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తరుణంలో ఆల్రెడీ పోలీసుకి విచారణకు నేను హాజరవుతానని చెప్పినా కూడా నిన్న పోలీసులే ఆయన అరెస్ట్ చేయడం, నేను కూడా విజయవాడ తీసుకోవడం, సిటీ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత విచారణ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలమే ప్రధానంగా పోలీసులు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి చెప్పిన వివరాల మేరకు ఈ కేసులో 100 కోట్ల రూపాయలు ఏదైతే రాజకేశ్వరెడ్డి ఉన్నారో ఆయన తోడలుడు అవినాష్ రెడ్డి, అలాగే శరత్చంద్రారెడ్డి, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి వీరంతా కూడా 5 మంది మొదట హైదరాబాద్లో ఒక సిట్టింగ్ కూర్చున్నట్టు, అలాగే తర్వాత సిట్టింగ్లో విజయవాడ తన ఇంట్లోనే కూర్చున్నట్టు, దీనికి సంబంధించి ఏపీలో 2018-19లో లిక్కర్ అమ్మకాల మీద తుది కసరత్తులన్నీ చేసినట్టు, దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు అదాని డిస్టిలరీస్ అయితే కసిరెడ్డి రాజశేఖర్కి సంబంధించిన అదాని డిస్టిలరీస్కి 60 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, అలాగే మరో 40 కోట్ల రూపాయలు డీకాక్ అనే కంపెనీకి ఇచ్చినట్టు, ఇదంతా కూడా మద్యం విచ్చలవిడిగా అనేక బ్రాండ్లతో కూడా ఆంధ్రప్రదేశ్లో అనధికారికంగా అమ్మకాలు జరిపినట్టు, ఈ మద్యం కుంభకోణం 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి మొత్తం కూడా రాజకేశ్వరెడ్డే చూస్తున్నట్టు, దీనికి సంబంధించి ఇప్పటికే ఇసుక మాఫియా కూడా సంబంధం ఉన్న రాజకేశ్వరెడ్డే ఈ లిక్కర్ మాఫియా కూడా మొత్తం వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులకు విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల్ని తీసుకున్న అధికారులు రాజకేశ్వరెడ్డి అరెస్ట్ కోసం అనేక రోజులు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న విచారణ అధికారులు అనేక బృందాలకు ఏర్పడి హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఆయన ముందు అనేక కీలక విషయాలు కూడా ప్రశ్నల రూపంలో ఉంచడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎన్ని కోట్ల రూపాయల అన్యాయాల అక్రమాలు జరిగాయి, ఈ డబ్బులంతా కూడా అమ్మకాల్లో ఏ విధంగా ఈ అకౌంట్లోకి వెళ్ళాయి, ఎవరెవరికి వెళ్ళాయి, వీటన్నిటి మీద కూడా కసిరెడ్డికి అనేక ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఈ ప్రశ్నలు కూడా కసిరెడ్డి కొంతమేర మాత్రం సమాధానం చెప్పినట్టు, అనేక విషయాలు కూడా తనకి గుర్తులేదు, తనకి తెలియదు అన్నట్టు సమాధానం చెప్పినట్టు కూడా అధికారులు కొంత విశ్వసనీయ సమాచారం ఉంది. మొత్తం మీద కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే మరికొన్ని పేర్లు శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఈ శ్రీధర్ ఉన్నారో ఈయన కూడా 60 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి ఆయన మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే మరికొంతమంది సుమారుగా 5 మంది పేర్లు ఈ రోజు వచ్చినట్టు, అలాగే మరికొంతమంది కీలక పేర్లు అంటే ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు, ఆయన ఈ నిధులు ఎట్లా డైవర్ట్ చేశారు, అలాగే ఎవరెవరికి ఇచ్చారు, ఈ అన్ని విషయాల మీద కూడా సిట్ అయితే లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఈ రోజు మొత్తం మీద కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కస్టడీలో కూడా తిరిగి మళ్ళా కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని ప్రశ్నలు మరింత లోతుగా విచారణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే రాజకేశ్వరెడ్డి 4 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆయన అనేక కీలక విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. అలాగే దీంట్లో వైసీపీకి సంబంధించి అనేక మంది పేర్లు కూడా తొందరలోనే బయటపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నమాట. మొత్తం మీద చూడాలి, వరుసగా వైసీపీ నేతల మీద కేసులు వస్తున్న క్రమంలో ఇప్పుడు లిక్కర్ కేసు కూడా ఒక పెద్ద సంచలనంగా మారబోతుంది. ఈ లిక్కర్ కేసులో 24,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది. ఇది మొత్తం కూడా లిక్కరు మొత్తం డబ్బుల రూపంలో లిక్విడ్ రూపంలోనే ఎక్కడ కూడా లిక్విడ్ రూపంలో ఎవరెవరికి వెళ్ళింది, ఎవరెవరు దీంట్లో నిధులుగా రాబోతున్నారు, ఇవన్నీ కూడా తొందరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బైరసన్ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 3 మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక భద్రతా బలగాలు క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించాయి. ఇక జమ్మూ టెర్రర్ అటాక్ కి సంబంధించిన తాజా అప్డేట్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, మనం చూస్తున్నాం కదా, దశాబ్ద కాలం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరగని ప్రాంతంగా కాశ్మీర్ మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో మట్టుపెట్టడం కానివ్వండి, వాళ్ళని నియంత్రించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. అయితే ఉగ్రదాడి జరిగినా సరే అది కేవలము పోలీసుల మీద కానివ్వండి, లేకపోతే సిఆర్పిఎఫ్ జవాన్ల మీద మాత్రమే ఉగ్రదాడి జరగడం మనం చూసాం. కానీ బట్ మొదటిసారి ఏదైతే టూరిస్టుల మీద టెర్రరిస్టులు అటాక్ చేయడం మాత్రం దశాబ్ద కాలం తర్వాత మొదటిసారి చోటు చేసుకుందని చెప్పాలి. అంతేకాకుండా ఇది ఇప్పటివరకు చూస్తే
చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా దీని మీద రెస్పాండ్ అయ్యి ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక దాడిని చూడలేదు అని చెప్పడంతో పాటు ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న లష్కర్ ఏ తోయిబాకు సంబంధించిన ఒక రెవల్యూషనరీ ఫ్రంట్ ఇది చేసినట్టుగా కూడా ఇప్పటికే ప్రకటించుకోవడము ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా అందరినీ ఇబ్బందుల పాలు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తే రాష్ట్రపతి పాలన కాశ్మీర్లో ఉండడం కానివ్వండి, ఆ సందర్భంలో అక్కడ ఎలాంటి ఘటనలు జరగకపోవడం అన్న దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కూడా గడవక ముందే ఇలాంటి ఒక ఘటన జరగడం అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదే సందర్భంలో ఇప్పటికే బీజేపీ పార్టీ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం దీనిపైన స్పందించే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా మోదీ ఇప్పటికే అమిత్ షాతో మాట్లాడారు. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరాన్ని కానివ్వండి, అక్కడికి వెళ్ళి ఆయన తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి డిస్కస్ చేసిన నేపథ్యంతో పాటు వీలైనంత కఠినంగా ఈ విషయంలో వ్యవహరించాలని కూడా ఇప్పటికే అమిత్ షాకి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇది ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని ఏదైతే ఇండియన్ స్విట్జర్లాండ్గా ప్రతి ఒక్కరు అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఓవైపు పచ్చని పచ్చిక బయలు కానివ్వండి, అలాగే మరోవైపు తెల్లగా ఉండే స్నో వైట్స్ అన్ని ఇవన్నీ ఉన్న ప్రాంతంగా మనం చూస్తున్నాం. మంచుకు సంబంధించిన కొండ చర్యలు అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది టూరిస్ట్ ఈ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఇది సౌత్ కాశ్మీర్లో ఉంటుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గావ్లో ఇది ఉన్న నేపథ్యంలో ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి. అంతేకాకుండా వ్యాలీస్ అవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో కూడా అక్కడ వెళ్తుంటారు. అయితే ఇది మొదటిసారి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక 4 దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన నేపథ్యంలో అక్కడ 3 మృతి చెందారు అనేది ఇప్పటికే కన్ఫర్మేషన్ వస్తే, కానీ ఆ మృతుల సంఖ్య 5కు దాటింది అన్న అనుమానం కూడా ఇప్పటికే అధికారులు వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. 10 మందిని దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ చికిత్స జరుపుతున్నారు. కానీ ఈ సంఖ్య 20 వరకు ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నెంబర్స్ అన్ని ఇంకా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అదే సందర్భంలో మనం చూస్తే గత 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు దాదాపుగా 45,000 మంది అక్కడ మృత్యువాత పడినట్టుగా కూడా మనకు తెలుసు. బట్ అయితే గత 10 సంవత్సరాల్లో చూస్తే కేవలం 4 లేదా 5 ఘటనలు మాత్రమే జరిగాయి. ఈ ఘటనలో కూడా కేవలం సిఆర్పీఎఫ్ జవాన్ల మీద మాత్రమే దాడులు జరగడం అనేది మనం చూసాం. దీనికి అనుగుణంగానే 2016 కానివ్వండి, 2018, 2020, 2024 ఏ ఘటన జరిగినా సరే కేవలం జవాన్లకి అలాగే టెర్రరిస్టులకు మధ్య జరగడము. టెర్రరిస్టులకు సంబంధించి కూడా గత 10 ఏళ్లలో దాదాపుగా 375 మందిని మట్టుపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ సివిలియన్స్ అన్న దీంట్లో మృత్యువాత పడకపోవడం అనేది గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఒక చర్యగా అయితే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం సివిలియన్స్ కాకుండా టూరిస్టుల మీద దాడి చేయడము, వాళ్ళని చంపి అక్కడ ఇప్పుడిప్పుడే కొద్దిగా టూరిజం కానివ్వండి అవన్నీ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం మాత్రం ఖచ్చితంగా బాధాకరం అంటూ సీఎం మాట్లాడడంతో పాటు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా తను చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీంతో పాటు మరికొన్ని రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారము ఆ దగ్గరలో ఉన్న ఒక స్కూల్ మీద కూడా బాంబు దాడి చేసినట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం రాకముందే చూస్తే మాత్రం ఒకవేళ అదే నిజమైతే మాత్రం స్కూల్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం కానివ్వండి, అక్కడ ఉన్న సిబ్బందిని మట్టుపెట్టే ప్రయత్నం అన్నది ఈ టెర్రరిస్టులు చేసినట్టుగా అర్థమవుతుంది. అందుకే వెంటనే ఏదైతే సిఆర్పీఎఫ్ జవాన్లు కానివ్వండి, బీఎస్ఎఫ్ జవాన్లు కానివ్వండి దీని మీద ఇప్పటికే రెస్పాండ్ అవ్వడం కానివ్వండి, ఒక కూంబింగ్ ఆపరేషన్ని కూడా స్టార్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే కేవలం ఈ తీవ్రవాదులు కేవలం 4 ఉన్నారా లేకపోతే ఇంకెక్కువ మంది ఉన్నారన్న విషయంపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో ఘటనలో గాయపడిన క్షతగాత్రులు కానివ్వండి, చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి సాయం అందించాలన్న విషయంపైన కూడా కేంద్ర ప్రభుత్వము చర్యలకు సన్నద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనలు చూస్తే మాత్రం ఏదైతే లష్కర్ ఏ తోయిబా అన్న దాన్ని గత కొంతకాలంగా చూస్తున్నాము, దాన్ని మట్టు పెట్టేశాము, దానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేశామని ఓవైపు మాట్లాడుతుంటే ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ కనిపించట్లేదంటూ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి దాని రెవెల్యూన్ ఫ్రంటే దీన్ని క్లెయిమ్ చేసుకోవడం చూస్తే మాత్రం ఇది నిజంగానే ఘటన లష్కర్ ఏ తోయిబాకు సంబంధించిన అనుబంధ సంఘాలకు సంబంధించిన తీవ్రవాదులే చేస్తారా లేకపోతే జరిగిన ఘటనని వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక అనుమానం కూడా కలుగుతున్న నేపథ్యం అయితే మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇలాంటి ఘటన జరగడం ఖచ్చితంగా బాధాకరం. అంతేకాకుండా టూరిజం సంబంధించి ఎందుకంటే జమ్మూ అలాగే కాశ్మీర్ చూసినప్పుడు మాత్రం ఎక్కువ శాతం అక్కడ టూరిజం మీద ఆధారపడే అక్కడ ఎకానమీ ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరిగితే కనీసం 5 నుంచి 6 నెలల పాటు అక్కడ ఎవరు టూరిస్టులు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు వేసవి కాలంలో అది టూరిజంకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్పాట్గా అందరూ చూస్తుంటారు. దేశ విదేశాల నుంచి ఆ ప్రాంతానికి వచ్చేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి చూసినప్పుడు జమ్మూ అలాగే కాశ్మీర్లో మాత్రము అంటే ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ వైపు ఎండలు మండిపోతూ దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఇక్కడ ఎండ కనిపిస్తుంది. అక్కడ మాత్రం 20 నుంచి అంటే దాదాపుగా 8 నుంచి 12, 20 డిగ్రీల లోపు మాత్రమే అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా ఎక్కువ మంది టూరిస్టులు అక్కడ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీనికి తోడు ఏదైతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి అనుగుణంగా ఉండే
ఈ ఉష్ణోగ్రతలు కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలని సందర్శించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఘటన జరగడం కానివ్వండి, ఈ ఘటన జరిగే క్రమంలో చనిపోయిన ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వీళ్ళని వివరాలు చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా టూరిస్టులు అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు అన్న ఒక అనుమానం అయితే ఉంది. బట్ దీనికైతే కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా తీసుకునే సిచ్యువేషనే కనిపిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి భద్రతా బలగాల్ని మొత్తం మోహరించడము, కూంబింగ్ ఆపరేషన్తో పాటు రేపు హోమ్ మినిస్టర్ని అక్కడికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది అంటే రైట్ చిదంబరెడ్డి, అలాగే చెప్పండి, అంటే పర్యాటకులపై ఉగ్రదాడి జరగడం అయితే ఆర్మీ దుస్తుల్లో వచ్చి మరి ఉగ్రదాడి జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఓవైపు నక్సల్స్ రహిత దేశంగా మన ఇండియాని ఉంచాలని చెప్పేసి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పడం, అలాగే ఇప్పుడేమో ఉగ్రదాడి జరగడం, ఏ విధంగా చూసుకోవాలి మొత్తంగా? అంటే ఖచ్చితంగా పిరికి పంద చర్యగానే ప్రభుత్వంతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఈ టెర్రరిస్టులకు సంబంధించి వాళ్ళ ఉగ్రవాదానికి సంబంధించిన విషయాలను గమనించినప్పుడు కూడా వాళ్ళు ఒక ఉద్దేశంతో పనిచేస్తుంటారు. వాళ్ళ సిద్ధాంతాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళందరూ ఎప్పుడైనా సరే ఎవరైతే అక్కడ ఉన్న భద్రతా బలగాలు కానివ్వండి, భద్రతా బలగాలకిను తర్వాత ఈ టెర్రరిస్టులకు మధ్యలోనే ఎక్కువ శాతం యుద్ధంలాగా మనకు కనిపిస్తుంటుంది. అయితే ఈరోజు మనం జరిగిన ఘటన కూడా చూస్తే పహల్గామ్ సంబంధించి ఒక కొండ ప్రాంతం, అది కొండపై నుంచి జారుకుంటూ వచ్చి అక్కడ ఎవరైతే పార్కులో ఎవరైతే ఆడుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన టూరిస్టులు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపినట్టుగా సమాచారం అందుతుందని, దీన్ని బట్టి చూస్తే మాత్రం చాలా ప్లాన్డ్గా ఈ ఘటన చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. అంతేకాకుండా ఏదైతే మొదటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం 2016 కానివ్వండి, 2018 సమయంలో కూడా జరిగిన పుల్వామా ఘటన కానివ్వండి, ఆ తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ మనం చూసినా సరే, ఉరి ఘటన కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు కూడా ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా రిటాలియేట్ చేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం అన్న ఒక భావన అయితే ప్రజల్లోకి వచ్చేసింది. దాన్ని సన్నగిలించేలాగాను, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎప్పుడైతే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన ఏదైతే రాష్ట్రపతి పాలన నుంచి రెగ్యులర్గా ఎన్నికలు జరుపుకొని ఎన్నికల నుంచి ఒక ప్రభుత్వం ఏర్పడి అక్కడ ఛార్జ్ తీసుకుంది, ఈ ఘటన జరగడం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. అంతేకాకుండా మీరు అన్నట్టుగా మొత్తం భారతదేశంలో ఓవైపు మావోయిస్టు రహిత దేశంగా చేయాలనే ఉద్దేశంతో చాలా ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నది చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తోంది ఓవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దానికి తోడుగానే ఇలాంటి మిలిటెంట్లకు సంబంధించిన సంఘాలు కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన అంటే ఉగ్రవాద సంస్థల్ని కానివ్వండి ఎప్పటికప్పుడు కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. బట్ ఈరోజు జరిగిన ఈ ఘటన తర్వాత మాత్రం మరొకసారి కేంద్ర ప్రభుత్వం కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మొదటి నుంచి భావిస్తున్నట్టుగా ఉగ్రవాద రహిత దేశంగా అయితే భారత్ ఇంకా మారలేదు, ఎంతో కొంత దీనికి సంబంధించిన టెన్షన్ అయితే ఇంకా ఉందన్నది అయితే చెప్పే ప్రయత్నము ఉగ్రవాదులు కూడా చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుంది, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇది ఒక ఘటన, అంటే ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు, అంతేకాకుండా టూరిస్టుల మీద కాల్పులు జరపడానికి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఖండిస్తూనే అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ముందుకెళ్తానో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే దాదాపు చాలా మంది వరకు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే అమిత్ షా కూడా దీనిపైన సీరియస్ అయ్యారు. అంటే దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగింది అనేసి తెలుసుకోవాలి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మరి స్థానిక ప్రజలు అదేవిధంగా టూరిస్టులకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఏ విధంగా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తుందంటారు? అయితే ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్ యూజువల్లీ ఇలాంటి వాటిల్లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కానివ్వండి, ఇలాంటి వాటి రిటాలియేషన్లో మ్యాక్సిమం వాళ్ళని మట్టు పెట్టే ప్రయత్నమే చేస్తాయి భద్రతా బలగాలు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం తక్కువ సందర్భంలో చేస్తుంది, బట్ అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడము, శిక్షించే ప్రయత్నం మాత్రం చేస్తారు. అయితే ఈ సందర్భంలో మనం చూడాల్సింది టూరిస్టులకు సంబంధించి ఎప్పుడైనా సరే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొద్ది కాలం పాటు టూరిస్టులను అక్కడికి అనుమతించకపోవడం, ఏదైతే ఘటన జరిగిన సందర్భం కానివ్వండి, ఆ సంఘటన జరిగిన ప్రదేశాల్లో ఉన్న ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో, లేకపోతే ఏవైతే సెక్యూరిటీ బ్రీచెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా గమనించి ఇమ్మీడియట్లీ అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎక్కువగా మోహరించడం అనేది చేస్తారు. అంతేకాకుండా ఏదైతే దీనికి సంబంధించి ఘటన జరిగిన తర్వాత దీని కంటిన్యూషన్లో కూంబింగ్ ఆపరేషన్లు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవడం కానివ్వండి, మట్టు పెట్టడం అనేది చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. బట్ యూజువల్లీ మనం చూస్తే కూడా ఏంటంటే అది బార్డర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఓవైపు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, అలాగే సిఆర్పీఎఫ్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అవసరమైతే రాయేజన్ను కూడా దీంట్లో దింపే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే తీవ్రవాదులు ఈ ఘటన చేశారో దీనికి సరైన సమాధానం చెప్పకపోతే అక్కడ ఉన్న ప్రజల్లో కానివ్వండి, దేశ పౌరుల్లో కానివ్వండి ఒక నమ్మకం అన్న సన్నగిలే అవకాశం ఉంది. కాబట్టి దానివైపు కూడా స్ట్రాంగ్గా రిటాలియేట్ చేసే ప్రయత్నమే చేస్తారు. మనం చూసాం గతంలో జరిగిన ఘటనలు కానివ్వండి, ఏవైనా సరే ఒక ఘటన జరిగింది అంటే దానికి రెట్టింపు ఉత్సాహంతో మన ఆర్మీ వాళ్ళ మీద విరుచుకుపడడం అన్నది. ఎందుకంటే ఏదైతే సర్జికల్ స్ట్రైక్ అన్న ఒక ఘటన మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి చేసుకొని రావడం అన్నది కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళను మట్టుపెట్టి రావడం అన్నది అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు కూడా మరొకసారి అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఇప్పటికే చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా
నిజంగానే ఎవరు కల్ప్రిట్స్, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చాయంటే మాత్రం వాళ్ళు ఎక్కడున్నా సరే లోపలికి వెళ్ళి వాళ్ళని చంపేంత సత్తా ఉన్న ఒక ఆర్మీగా మన భారత ఆర్మీని చూస్తారు. కాబట్టి అవసరమైతే ఆ వైపుగా కూడా చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. మమత. రైట్.